ఈ ఎల్హెచ్ఎంఎస్ ప్రజలకి అవగాహన కలిగించే దాంట్లో భాగంగా మహిళా పోలీస్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పించటము, రిజిస్ట్రేషన్లు చేపించటము, అదేవిధంగా రిక్వెస్ట్లు ఎవరైతే ఇంటి యజమాని ఇల్లు వదిలి 2-3 రోజులు వెళ్తున్నప్పుడు లేదా ఒక్కరోజు వెళ్ళినా కానీ మనకి రిక్వెస్ట్ వస్తే మనం కెమెరా పెట్టేదానికి ప్రజలని మోటివేట్ చేసేదానికి మనము మహిళా పోలీసుల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేస్తున్నాము. సో దానికోసం ఈరోజు మన కడప ఎస్పీ గారు, తర్వాత ప్రొద్దుటూరు డిఎస్పీ గారి సూచనల మేరకు 2 టౌన్ సిఐ గారు నరసింహారెడ్డి, 3 టౌన్ సిఐ గారు ఆనందరావు గారు, నేను ట్రాఫిక్ సిఐ ముగ్గురం కలిసి మహిళా పోలీసు ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కల్పించేదానికి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు దొంగతనాల నివారణకి పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఎల్హెచ్ఎంఎస్ అనేది ఏపీ పోలీసు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రాజెక్టు దొంగతనాల నివారణ కోసము. దానిలో భాగంగా ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక యాప్ని ఒక ఇంటికి సంబంధించిన యజమాని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మినిమం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అతని పేరు, ఫోన్ నెంబరు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్, ఏరియా ఎంటర్ చేసిన తర్వాత అతనికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ నెంబర్ని అతను ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ రోజు అతను రిక్వెస్ట్ పెడితే ఆ కోడ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి మనకి అలర్ట్ వస్తుంది. వెంటనే మా పోలీసు వాళ్ళు ఆ యజమానిని కాంటాక్ట్ చేసి ఏ రోజు అతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అతను ఇంట్లోంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు అనేది కనుక్కొని దాని ద్వారా అతను ఇంట్లోంచి వెళ్ళే కొద్ది సమయం ముందు హాల్లో కానీ ఎక్కడైనా కనపడకుండా కెమెరాని సీక్రెట్గా దాన్ని పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎలాంటి రుసుములు ఛార్జ్ చేయరు, ఫ్రీగా కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ కెమెరా అనేది మోషన్ సెన్సార్ కెమెరా. ఎవరైనా దొంగ ఇంట్లోకి వచ్చినట్లయితే కెమెరా అలారం అనేది మనకి కమాండ్ కంట్రోల్లో మోగుతుంది. వెంటనే లైవ్లో దొంగను పట్టుకునేదానికి కానీ లేదా దొంగతనం జరగకుండా నివారించేదానికి ఈ ఎల్హెచ్ఎంఎస్ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని దొంగతనాల నివారణలో పోలీసు వారికి సహకరించాలని ప్రొద్దుటూరు పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం.